ఉండేవారు. సరే, మీరు ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో జన్మించారు. అవునండి గురుగారు. ఉత్తరా నక్షత్రం కన్యా రాశి జన్మజాతకం అయితే చాలా బాగుంది. నీ కోపం చాలా మీకు అవును గురుజీ. చిన్న చిన్న విచారాలకి కోపం వచ్చేస్తుంది. మీరు చాలా మంచోళ్ళు, కానీ అంతే కోపం ఎందుకు, చిరాకు, మీ జీవితం పైన మీకే ఇంట్రెస్ట్ లేదు, అలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా? ఎప్పుడు మా అమ్మగారు తిట్టినప్పుడు అనిపిస్తుంటుంది గురుగారు. నువ్వు చాలా మంచోడు, ఎవరికి అపకారం చేయవు, కానీ చిరాకు చాలా. మీ ఇంటి బయట అందరితో చాలా బాగుంటావు, ఇంట్లో మాత్రమే అలా అనిపిస్తుంది నీకు. దాంట్లో కొంచెం మార్పు తెచ్చుకోవాలి మీరు. అదే గురుగారు, నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ బ్రేకప్ అయింది. ఫస్ట్ ఐటీఐ గురించి చూస్తే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తెలియక అది ఐటీఐ దొరకలేదు. కానీ ఇప్పుడు ఐటీఐ ప్రైవేట్ దాంట్లో దొరికింది, గవర్నమెంట్ కాకుండా. ఐటీఐలో ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎలక్ట్రీషియన్ గురుగారు. సరే, మంచిది. దాన్ని మీరు ఇంజనీర్ వరకు చదవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుంది మీకు, మీరు బాగా చదివితే ఖచ్చితంగా అభివృద్ధి అవుతారు. ఎందుకంటే మీకు స్నేహితులు తగ్గించాలి, ఒకటి మెయిన్. రాత్రి అయినంత వరకు త్వరగా పనుకొని ఉదయం త్వరగా లేచి చదవడం అలవాటు చేసుకోండి. పగలు ఏ కారణానికి నిద్రపోవద్దు, అలా చేస్తూ ఉండు. 8 o'clockకే నీకు ఆకలి స్టార్ట్ అవుతుంది. ఉదయం త్వరగా లేస్తే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలనిపిస్తుంది, చక్కగా టిఫిన్ తినేసి కాలేజీకి వెళ్ళిపో. మళ్ళీ సాయంత్రం ఇలా నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండు. ప్రతి శనివారం సరస్వతి ముందు మినపిండితో దీపం చేసి దీపం వెలిగిస్తూ ఉండు. మెడలో 6 ముఖాల రుద్రాక్ష ఒకటి ధారణ చేసుకో. తర్వాత నమిలీకలు కొన్ని నువ్వు పడుకునే బెడ్ కింద కొన్ని వేసి పెట్టుకో. ఈ 3 చక్కగా చేసుకుంటూ నేను చెప్పినట్టుగా పాటిస్తే ఖచ్చితంగా నీ జీవితం చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో అమ్మ అన్నయ్య దగ్గర వాళ్ళు ఏమన్నా అనుకొని ప్రశాంతంగా తెలీదు, నన్ను అనలేదు అనుకొని మర్చిపోయి నీ ఎడ్యుకేషన్, నీ వర్క్ ఇలా ఉండు, నువ్వు రీచ్ అవ్వగలవు. వాళ్ళు ఏదో అంటున్నారో నువ్వు దాన్ని పట్టించుకున్నావంటే కోపం వస్తుంది, వదిలేస్తావు, మళ్ళీ కోపం వస్తుంది. ఇలా జరిగిపోతుంది. అంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకోవడం మనకు చిరాకు ఉంటే దానివల్లనే. అందువలన దాని నుంచి బయటకు రండి, ఖచ్చితంగా మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. మహేష్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మహబూబ్ నగర్ నుంచి రవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి రవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం అవన్నీ తెలియదు మేడం, పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/12/1988 మేడం. 13/12/1988. మేడం. పుట్టిన సమయం తెలియదు మేడం. సుమారు ఎంత ఉండొచ్చు, అంటే ఉదయం జన్మించారా సాయంత్రమా? అవన్నీ తెలియదు మేడం, అప్పుడు రాసుకోలేరు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ, నా సంకల్పం నెరవేరింది గురూజీ. మంచిది. ఇంకా మీ సంకల్పం నెరవేరింది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలని నేను ఆశీస్సులు ఇస్తున్నాను. అవును గురూజీ. ఏం చదువుకున్నారు? ఏం చదవలేదు మేడం, చిన్నప్పటి గురూజీ. ఎడ్యుకేషన్ లేదు. చిన్నప్పటి కష్టాలు. మేము 4 అన్నదమ్ములము. అన్న తాగి అక్కడిక్కడ చిల్లరగా చేసి అన్ని అమ్మక తిని అట్లా చేస్తున్నాం గురూజీ. అన్నయ్య బాగలేదు, అన్నయ్య పరిస్థితి బాగలేదు. అన్నయ్య నుండి అవమానాలు, అపవాదాలు వస్తున్నాయి. అవును గురూజీ. సరే, ఎంతమంది? 4 గురూజీ. ఓకే, మీరు ఎన్నో కొడుకు? రెండో కొడుకు గురూజీ. ఓకే, సెకండ్. మీరేం మీరు చదువులేదు, ఏం పని చేస్తారు? నేను ఇప్పుడు మట్టి ప్రేమదారు చేస్తున్నాను గురూజీ. వెరీ గుడ్, చాలా మంచిది. సరేనన్న. చాలా హోటల్లో అవన్నీ ఆటో అన్ని అయిపోయింది గురూజీ. ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఈ రోజుల్లో మట్టి పనులు బాగా, బిజినెస్ బాగా జరుగుతూ ఉండాలి. అదే చేస్తున్నా గురూజీ. మంచిది. మీ తమ్ముడు? మా తమ్ముడు కూడా మట్టి ప్రమాదాలే చేస్తున్నాం గురూజీ. ఓకే, లాస్ట్ తమ్ముడు? లాస్ట్ ఆయన చదువుకుంటుండు. అతనన్నా బాగా చదివించండి అయినంత వరకు. అవును గురూజీ. అయితే పెద్దన్నయ్య నుంచి కుటుంబంలో ప్రశాంత తృప్తి జీవితం లేదు గురూజీ. అన్ని దండగాలు అవి వేస్తుంటే ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నాం అంట. వాళ్ళ దందా వాళ్ళకి. సరే, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలి చెప్పండి. పంచమ స్థానం చాలా బాగుంది, మంచి జీవితం కూడా ఉంది, మీకు మంచి థాట్స్. యాక్చువల్లీ మీరు ఈ మట్టి ప్రమిదలకు వచ్చి బిజినెస్ చాలా మంచి చేశారు. ఇంకా అందులో ఇంకా మంచిగా చేయండి, బాగా డెవలప్మెంట్ అవుతారు.
చెప్పండి, మీ ప్రశ్న ఏముంది? ఎంత పని చేసినా ఈ ఇల్లు లేదు, ఆర్థికంగా ఇబ్బంది ఉందాం, కిరాయికి ఉన్నాం గురించి మేము. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యా? మ్యారేజ్ అయ్యిందా మీకు? మ్యారేజ్ పాప బాబు మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 2010 అయింది గురించి. అంటే 6 సంవత్సరాలు అయిపోయింది. మీ భార్య చదువుకున్నారా? చదువుకున్నది గురించి. ఏం చదువుకుంది ఆమె? 10. పర్వాలేదు, పిల్లలకి అంతో ఎంతో ఎడ్యుకేషన్ చెప్పిస్తూ ఉంది అయితే. అవును గురించి. చాలా మంచిది. కుటుంబం చక్కగా ఉండాలి, మంచిది అవుతుంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది మీరు చేసుకోండి, జీవితంలో అభివృద్ధి అవుతారు. నక్షత్రము అది మీరు జన్మించిండేది శ్రవణ నక్షత్రం, మకర రాశి. ఏ వారం గురించి? శ్రవణ నక్షత్రం, మకర రాశి. శ్రవణ నక్షత్రం, మకర రాశిలో జన్మించినారు. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు గురుజీ. ఓకే. శ్రవణ నక్షత్రం, మకర రాశి. శ్రవణ నక్షత్రం, మకర రాశి. మంగళవారం రోజు జన్మించారు మీరు. మంగళవారం గురుజీ. జన్మజాతకం అయితే బాగుంది, ప్రాబ్లం అయితే లేదు. మీరు ఇది ఏదైతే చేస్తున్నారో దాంట్లో అభివృద్ధి 2018లో మీరు ఇల్లు కానీ సైట్ కానీ కొంటారు, బాగా అవుతుంది. మీరేమీ భయపడకండి, జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. ఇలాగే చేస్తూ ఉండండి. మట్టి ప్రమిదలు, దేవాలయంలో దీపం వెలగడం చూడండి. మీరు తయారు చేసిన దీపాలు దేవుడి దగ్గర వెళ్ళి ఆ దీపం వెలిగితేనే దానికి అందం. నిజంగా ప్రతి ఒక్క చోట అది ఒక అదృష్టం ఉంటేనే అలాంటి పనులు అందరికీ వచ్చొస్తాయి. అది మీ కుటుంబం వచ్చి నిజంగా మీరు అదృష్టవంతులే. ఆ దేవుడిని నమ్మి మీరు ఏదైతే ఆ పని చేస్తున్నారో దేవుడి పైన శ్రద్ధ పెట్టి అది చేయండి. ఎందుకంటే ప్రమిదలు కదా, ఎంతో కుటుంబాల్లో మనకి వెలుగునిచ్చేది అది జీవితంలో. అవి దేవుడి దగ్గరికి వెళ్తాయంటే మీరు శ్రద్ధతో చేయాలి. ఆ శ్రద్ధతో చేస్తే మీరు ఖచ్చితంగా పైకి వస్తారు. 2018లో మీకు భూలాభం, గృహయోగం అని ఉంది. ఆ టైంలో ఏదైనా ప్రయత్నించండి, అప్పులు మాత్రం చేయకండి ఏ కారణానికి. అది గుర్తుపెట్టుకోండి. మీరు అప్పు చేస్తే జీవితంలో తీర్చలేరు, అందువలన అదొక చేయకండి. ప్రతి బుధవారం మీరు తయారు చేసిన మట్టి ప్రమిదల్లోనే దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో నెయ్యి దీపం జీవితాంతం వెలిగిస్తూ ఉండండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఒక తులసి మొక్క ఇంటి దగ్గర పెట్టుకొని మీ భార్య చేతిలో ఉదయం సాయంత్రం విప్ప నూనె కానీ లేదు అన్న ఈ ఆవాల నూనెతో దీపాలు వెలిగించాలి ఉదయము సాయంత్రం. ఇలా రోజు చేసుకుంటూ మీ భార్య చేతిలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకోమని చెప్తూ ఉండండి. మీరు ఇవన్నీ చేసుకోండి, ఖచ్చితంగా మంచిదవుతుంది. ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే.